హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ చర్చించుకునే ముందు మన అప్టేక్ జాబ్స్లో ఉన్నటువంటి ఒక కోర్స్ ఏపీ హైకోర్టుకు సంబంధించి ఒక కోర్సుని క్రియేట్ చేయడం జరిగింది. ఆ కోర్సుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ఆ తర్వాత మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఏపీ హైకోర్టుకు సంబంధించిన ఒక కొత్త కోర్సుని మన అప్టేక్ జాబ్స్లో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సబ్జెక్టులను మనకి వివరిస్తూ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ టాపిక్ వైజ్గా ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా మొత్తం కూడా సమగ్రంగా మీకు అందించడం జరిగింది. కేవలం 499 రూపాయలకే. ఇందులో మీకు 20 గంటల వరకు ఉచిత వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ నచ్చితే మీరు 499 రూపాయలతోటి మన యాప్ను పర్చేజ్ చేసుకోండి. మీరు హైకోర్టులో జాబు సంపాదించుకోవాలనుకునే కలను నిజం చేయడానికి మా వంతు సహకారం మేము అందిస్తామని మీకు మాటిస్తూ మీ ఎస్వి నారాయణ సార్. ఫస్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద UN ఇంటర్-ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ UNIGME report, what is the infant mortality rate in India in 2023? Infant mortality rate in India in 2023. యునైటెడ్ నేషన్ ఇంటర్-ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ అంటే UNIGME నివేదిక ప్రకారం 2023లో భారతదేశంలో శిశు మరణాల రేటు ఎంత శాతం? శిశు మరణాల రేటు. ఇంతకీ శిశు మరణాలు అంటే ఏంటండి? ప్రతి 1000 మంది జననాలకు ఎంతమంది చనిపోతున్నారు అని చెప్పేటటువంటి నిదానమే లేదా అని చెప్పేటటువంటి విధానమే శిశు మరణాలు. సో శిశు మరణాలు అనే దాన్ని ఎలా లెక్కిస్తారంటే ప్రతి 1000 మంది జననాలకు ఎంతమంది చనిపోతున్నారని చెప్పేదే మోర్టాలిటీ రేట్ అంటారు, లేదా శిశు మరణాల రేటు అంటారు. మరి 2023లో భారతదేశంలో శిశు మరణాల రేటు ఎంత ఉంది అని చెప్పి పేర్కొనటం జరిగింది. ఫస్ట్ వన్ 9.2%, సెకండ్ వన్ 2.2%, థర్డ్ వన్ 2.7% అండ్ ఫోర్త్ వన్ 2.8%. ఎంతయ్యా అంటే మన భారతదేశంలో 2023 ప్రకారం 2023 సంవత్సరంలో శిశు మరణాల రేటు ఎంత ఉందయ్యా అంటే 2.8% ఉంది. మరి ఇది ఎవరు పేర్కొన్నారండి? మనకి 2021లో జనాభా లెక్కలు సేకరించలేదు కదా. మనం 2011 జనాభా లెక్కలనే చూస్తున్నాం కదా. మరి ఈ 2.8% అని ఎవరు పేర్కొన్నారంటే UNIGME అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్-ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్. సో అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ఈ యొక్క UNIGME పేర్కొంది 2023లో భారతదేశంలో ఈ యొక్క శిశు మరణాల రేటు ఎంత ఉందయ్యా అంటే 2.8%గా ఉంది. మరి శిశు మరణాలు అంటే ఏం చెప్పుకున్నామంటే ప్రతి 1000 మంది జననాలకు ఎంతమంది శిశువులు మరణిస్తున్నారని చెప్పేదే ఈ యొక్క మోర్టాలిటీ రేట్ లేదా శిశు మరణాల రేటు. ఓకే, రైట్. తగ్గిన శిశు మరణాల మరణాలు. తగ్గిన శిశు మరణాల మరణాలు. గతంలో పేదరికం, సరైన వైద్య సదుపాయాలు లేకపోవటం, ప్రజల్లో అవగాహన కొరవడటం వంటి కారణాల వల్ల శిశు మరణాల సంఖ్య అధికంగా ఉండేది. మన భారతదేశంలో అంటే స్వతంత్రం వచ్చినట్టు తొలి రోజుల్లో లేదా స్వతంత్రానికంటే ముందు మన భారతదేశంలో అభివృద్ధి లేకపోవటం, సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేకపోవటం, అవగాహన లేకపోవటం ఇలాంటి కారణాల వలన మనకి శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా తగ్గటం జరిగింది శిశు మరణాల రేటు. రైట్. ఇక కాలక్రమేణా ఈ పరిస్థితిలో గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాల రేటు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. అంటే ఈ UNO ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఈ న్యూస్ అనేది మనకి వెలువడటం జరిగింది. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ఆ UNO సంస్థ సేకరించినటువంటి ఈ శిశు మరణాల రేటు డేటాలో గణనీయంగా తగ్గింది. ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ శిశు మరణాల రేటు బాగా తగ్గిందని చెప్పి పేర్కొనటం జరిగింది. ఏంటయ్యా ఆ సంస్థ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్-ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్. ఇది ఐక్యరాజ్య సమితి సంస్థ. ఐక్యరాజ్య సమితిలో లేదా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక సంస్థ. ఈ సంస్థ
చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ని వేయటం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అందుకని ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది ఇది. మరి ఈ యొక్క UNIGME అనేది ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ 2025 సంవత్సరానికి గాను నివేదికను విడుదల చేసింది. మరి 2025 నివేదిక విడుదల చేసింది అంటే 2023 దాకా తీసుకుని 2023లో ఏ విధంగా ఈ శిశు మరణాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి ఎప్పుడు విడుదల చేసిందండి ఈ నివేదికను? 2025లో విడుదల చేయడం జరిగింది. ఎందుకని అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ డేటా సేకరించాలి కాబట్టి కొంత సమయం జరిగింది. అందుకని 2023 వరకు తీసుకుని 2025లో ఈ నివేదిక వెలువరించడం జరిగింది. ఎవరండి? ఈ UNIGME. ఓకే, రైట్. ఇక ఈ గణాంకాల ద్వారా పరిశీలిస్తే మరి UNIGME ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి నివేదికను కనుక పరిశీలించినట్లయితే మన భారతదేశంలో శిశు మరణాల రేటు ఎంత శాతంగా ఉందంటే చూడండి, 1950లో శిశు మరణాల రేటు 27% ఉండగా తర్వాత 10 ఏళ్లలో అంటే 60వ సంవత్సరం వచ్చేసరికి అది 9.2% తగ్గింది. ఇది గతంలో మన భారతదేశానికి సంబంధించినటువంటి రిపోర్ట్. అంటే స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లో 27% ఉన్నటువంటి శిశు మరణాల రేటు అది 60వ దశకం వచ్చేసరికి 9.2% తగ్గింది. ఇక 2015-23 మధ్య భారతదేశంలో 5 ఏళ్లలోపు పిల్లల మరణాలు అంటే ప్రతి 1000 సజీవ జననాలకు చెప్పుకున్నాం కదా, ప్రతి 1000 మంది జననాలకు ఇక్కడ ఏమన్నా సజీవ జననాలకు 48 నుండి 28కి తగ్గాయి. ఏ సంవత్సరాల మధ్య అండి? 2015 నుంచి 2023 మధ్య. అంటే 28 అంటే 48 ఉండేది అది 28కి తగ్గింది. మరి ఈ నివేదిక ప్రకారం అంటే 2000 నుంచి 2023 వరకు భారతదేశంలో 5 ఏళ్లలోపు పిల్లల మరణాలు 70% తగ్గినాయని మరియు నవజాత శిశు మరణాలు 61% తగ్గాయని పేర్కొనడం జరిగింది. అంటే ఈ యొక్క 5 ఏళ్లలోపు పిల్లల మరణాలు 70% తగ్గాయని, నవజాత శిశువు అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లల మరణాలు 61% తగ్గాయని పేర్కొనడం జరిగింది. ఇది అయితే మొత్తంగా 2023లో మన భారతదేశంలో శిశు మరణాలు ఎంత ఉన్నాయ్యా అంటే మనకి 2.8% ఉంది. 2.8%కి తగ్గింది. చూసుకున్నాం కదండి, రైట్. ఎందుకంటే ఇక్కడ చూడండి 28 అన్నాడు. 28 ఏంటండి? ఇది ప్రతి 1000 సజీవ జననాలకు 28 తగ్గింది. అంటే మనం యావరేజ్ తీసుకున్నప్పుడు ప్రతి 1000 మంది అనుకున్నాం కదా, మరి ఎంతమంది అంటే 2% తీసుకున్నప్పుడు 2.8కి వచ్చింది. మొత్తంగా తీసుకున్నప్పుడు 28 మంది ఉంది. అర్థమైందండి, రైట్. ఇక ఇదే కాలంలో బ్రెజిల్లో శిశు మరణాల రేటు 22% నుంచి 3.4%కి తగ్గింది. అంటే 3.4% అంటే ఇక్కడ 34 మంది. మన భారతదేశంలో 28 మంది ఉంటే బ్రెజిల్లో 34 మంది. అంటే బ్రెజిల్ కన్నా మనమే మెరుగ్గా ఉన్నాము శిశు మరణాల రేట్లో. ఇక ఫ్రాన్స్లో 5.7% నుంచి 0.5%కి 0.54%కి తగ్గడం జరిగింది. చూడండి, అంటే దాదాపు ఒక్కళ్ళు కూడా అంటే శిశు మరణాల రేటు 1% కూడా లేదు ఈ యొక్క ఫ్రాన్స్లో. బాగా అభివృద్ధి చెందినటువంటి దేశమైన ఫ్రాన్స్లో శిశు మరణాలు అనేది ప్రతి 1000 మంది సజీవ జననాలకు 1 కూడా మరణం లేదు. ఎంత ఉందండి? 0.54% ఉంది. ఇక అమెరికాలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో 3.8% నుంచి 0.84%కి తగ్గింది. ఇక 1950 నుండి 2000 మధ్యకాలంలో వివిధ దేశాల్లో నమోదైనటువంటి మార్పులు కనుక తీసుకుంటే 1950 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో ఘనా దేశంలో 25% నుంచి 10%కి తగ్గింది. మరి యునైటెడ్ కింగ్డమ్లో 3.7% నుంచి 0.65%కి పడిపోయింది. స్వీడన్లో 2.7% నుంచి 0.41%కి చేరుకుంది. ఇక ఈ 2023లో యుఎన్ఓ ఇచ్చినటువంటి అంటే యుఎన్ఓ అనుబంధ సంస్థ ఇచ్చినటువంటి ఈ యొక్క డేటా ప్రకారం వివిధ దేశాల్లో శిశు మరణాల రేట్లు ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఏ విధంగా ఉందండి? మన భారతదేశంలో ఏమని చెప్పుకున్నామండి? 2.8% ఉంది. ఆ తర్వాత బ్రెజిల్లో తీసుకుంటే 1.4% ఉంది. అమెరికా తీసుకుంటే 0.65% ఉంది. యూకే తీసుకుంటే 0.45% ఉంది. ఫ్రాన్స్ తీసుకుంటే 0.43% ఉంది. స్వీడన్ అత్యల్పంగా కేవలం 0.25% ఉంది స్వీడన్లో. సో ఈ విధంగా శిశు మరణాల రేటు ఉన్నాయని చెప్పి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ పేర్కొనటం జరిగింది. రైట్. మరొక ప్రధానమైనటువంటి ప్రశ్న, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద ఎర్త్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ కవర్డ్ బై వాటర్? వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ గ్లోబ్ వాటర్ కవర్స్? భూమి యొక్క మొత్తం ఉపరితల వైశాల్యంలో నీటి భాగం ఎంత శాతం?
మరి భూగోళంపై నీరు ఎంత శాతం విస్తరించి ఉంది? ఇక్కడ శాతం అడుగుతున్నాను. భూగోళంపై నీరు ఎంత శాతం విస్తరించి ఉంది? ఫస్ట్ వన్ 29.1%, సెకండ్ వన్ 70.9%, థర్డ్ వన్ 97.22%, ఫోర్త్ వన్ 80.78%. సో హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్త్ వాటర్ కవర్డ్? ఆన్ ఎర్త్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ కవర్స్? ఎంతండి? భూగోళంపై ఎంత విస్తీర్ణంలో నీరు అనేది విస్తరించుందయ్యా అంటే మనకి 70.9%. మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలన్నింటిలో కన్నా కూడా జీవరాశి మనుగడ సాగించడానికి కావలసిన అనుకూలమైనటువంటి వాతావరణం, అదేవిధంగా నీరు ఉన్నటువంటి ఏకైక గ్రహం మన భూగ్రహం. అందుకనే భూగ్రహాన్ని నీలి గ్రహం అని కూడా అంటారు. మొత్తం భూగోళంపై ఎంత శాతం నీరు విస్తరించిందయ్యా అంటే 70.9% నీరు విస్తరించింది. మరి భూమి మొత్తం ఎంత విస్తీర్ణంలో విస్తరించిందయ్యా అంటే 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు. మన భూమి యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత అయ్యా అంటే 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అందులో భూమి ఎంత శాతం విస్తరించిందయ్యా అంటే దాదాపు 149 మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తరించింది భూమి. అదే నీరు వచ్చేసి ఎంత విస్తరించిందయ్యా అంటే 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తరించింది. అంటే 361 మిలియన్. అంటే 149 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 29.1%, 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 70.9%. సో కాబట్టి మన భూగోళం పైన ఎంత శాతంలో నీరు విస్తరించిందయ్యా అంటే 70.9%. ఎంత విస్తీర్ణంలో నీరు విస్తరించిందయ్యా అంటే 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అర్థమైంది? శాతం అడిగితేనేమో 70.9%, విస్తీర్ణం అడిగితేనేమో 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఓకే, రైట్. ఇక జలావరణం. ఎందుకు జలావరణం అన్నామంటే నీటిని గురించి అధ్యయనం చేయటమే ఈ జలావరణం యొక్క ప్రధానమైనది. మన భూగోళాన్ని జలగ్రహము అన్నారు, లేదా బ్లూ ప్లానెట్ అన్నారు. అవర్ ఎర్త్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద లివింగ్ ప్లానెట్ అండ్ ద బ్లూ ప్లానెట్. ఎందుకని అన్నారు అంటే భూగోళంపై 70 చెప్పుకున్నాం కదా, ఇప్పుడు 70% పైగా నీరు విస్తరించి ఉంది, 29% వరకు భూమి ఉంది. అందుకనే మన భూగోళాన్ని నీలిగ్రహం అని చెప్పి అన్నారు, లేదా జలగ్రహం అని చెప్పి అన్నారు. చూడండి, సౌర కుటుంబంలో జీవరాశి మనుగడకు అనుకూల వాతావరణం మరియు నీటిని కలిగినటువంటి ఏకైక గ్రహం మన భూమి. అంటే సౌర కుటుంబంలోనే జీవరాశి మనుగడ సాగించడానికి కావలసిన అనుకూల వాతావరణం మరియు నీరు కలిగి ఉన్నటువంటి ఏకైక గ్రహం మన భూమి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, భూమి యొక్క ఉపరితల వైశాల్యం 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అందులో భూభాగం 149 మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటే అది 29.1% సమానంగా ఉంటే, మరి జలభాగం 361 మిలియన్ చదరపు కిలోమీటర్లతోటి అంటే 70.9% తోటి మన నీరు అనేది విస్తరించింది భూగోళంపై. ఓకే అండి, అంటే 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు మొత్తం భూ విస్తీర్ణం. ఆ 510 మిలియన్ చదరపు కిలో విస్తీర్ణంలో 149 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం భూభాగంగా ఉంటే, మరి మిగిలినటువంటి 361 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అనగా 70.9% విస్తీర్ణంలో నీరు విస్తరించి ఉంది భూ ఉపరితలంపై. దీనిని బట్టి భూమి యొక్క ఉపరితలంలో అధిక భాగం నీటితో నిండి ఉందని మనకి తెలుస్తుంది, అంతే కదా. అందుకనే భూమిని జలగ్రహం అన్నారు, బ్లూ ప్లానెట్ అన్నారు. అందుకే భూమిని నీటి గ్రహం అని కూడా పిలుస్తారు. ఓకే, రైట్. ఇక భూమిపై నీటి లభ్యత. మరి భూగోళంపై 70.9% నీరు ఉందనుకున్నాం కదా, మరి ఆ నీరంతా ఉపయోగపడే నీరు అంటే కాదు. ఎందుకని? నీరులో దాని యొక్క స్వభావాన్ని బట్టి ఉప్పు నీరు, మంచి నీరు అని చెప్పి మనం విభజిస్తాం. మరి సముద్రాలు అధిక భాగం విస్తరించి ఉన్నాయి ఈ నీటి భాగంలో. మరి సముద్రాల్లో ఉన్నటువంటి నీరు ఉప్పుగా ఉంటుంది. అందుకని చూడండి, భూమిపై ఉన్న మొత్తం నీటిలో ఎక్కువ భాగం ఉప్పు నీరే, అంటే మనకి ఉపయోగం లేనటువంటి నీరు. మరి ఉప్పు నీరు ఎంత శాతం విస్తరించిందయ్యా మొత్తం నీటిలో అంటే 97.22% ఉంది. అంటే మొత్తం నీటిను 100% అనుకుంటే, అంటే భూ ఉపరితలంపై ఉన్నటువంటి మొత్తం నీరు 100% అనుకుంటే, అందులో ఉప్పు నీరు అనేది 97.22% ఉంది. ఇది మహాసముద్రాలు, సముద్రాల రూపంలో ఉంది. ఇక మంచినీరు ఎంతయ్యా అంటే కేవలం 2.7%.
అంటే ఈ 2.78% నీరు మంచినీరుగా ఉంది, అంటే మనకు ఉపయోగపడి. అది కూడా ఈ మొత్తం నీటిని మనం ఉపయోగించుకుంటున్నామంటే లేదు. ఎందుకని ఈ 2.78% మంచినీరు అనేది ఏ ఏ రూపాల్లో ఉందయ్యా అంటే మంచు రూపంలో ఉంది, భూగర్భ జల రూపంలో కూడా ఉంది. మంచు రూపంలోనేమో 69.56%, అంటే ఈ 2.78%లో 69.56% మంచు రూపంలో ఉంది. అంటే ధ్రువ ప్రాంతాల్లో కావచ్చు, ఎత్తైన మన హిమాలయ పర్వతాల వంటి పర్వతాలపైన కావచ్చు. ఇక భూగర్భ జలం, భూమి లోపల భూగర్భ జలంగా 30.1%, అంటే 69.56% ఏమో మంచు రూపంలో, అంటే మంచు కొండల రూపంలో, 30.1% ఏమో మనకి భూగర్భ జల రూపంలో ఉంది. ఈ మొత్తంగా తీసుకున్నాం అనుకోండి, మనకి ఎట్లా ఉందండి 99.76%. మరి మిగిలినటువంటి ఈ 3-4 అంటే మిగిలినటువంటి 0.34% నీరు ఏ రూపంలో ఉందయ్యా అంటే మనకి ఉపయోగపడే చెరువులు, నదులు, సరస్సుల రూపంలో ఉంది. అంటే మనం భూమి మీద ఉన్నటువంటి నీటిలో ఎంత శాతం నీటిని ఉపయోగించుకుంటున్నామయ్యా అంటే 1% కూడా కాదు, 0.34% నీటిని పూర్తిగా వినియోగించుకుంటున్నామంటే అది కూడా లేదు. సో కాబట్టి ఉన్నటువంటి మొత్తం నీరు, అందులో మనకి లభిస్తున్నటువంటి మంచినీరు, ఆ మంచినీరులో మనం వినియోగించుకున్నటువంటి నీరు అందులో ఎంత అయ్యా అంటే కేవలం 0.34%. రైట్. ఇక భూమి మీద విస్తరించినటువంటి నీరు కూడా ఒకే రకంగా విస్తరించలేదు. ఎందుకని మనకి భూగోళాన్ని తీసుకుంటే మరి భూమిని 2 అర్ధభాగాలుగా విభజిస్తే భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న భాగాన్ని ఉత్తరార్ధగోళం అని, దక్షిణంగా ఉన్న అర్ధగోళాన్ని దక్షిణార్ధగోళం విభజిస్తే మనకి ఈ యొక్క నీరు తీసుకుంటే మనకి ఎట్లా ఉందో చూడండి. ఈ విధంగా భూమధ్య రేఖను విభజిస్తే భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్నటువంటి ఈ భాగంలోనేమో భూమి ఎక్కువగా విస్తరించి ఉంది. అదే దక్షిణ భాగంలోకి వచ్చేసరికి నీరు ఎక్కువగా విస్తరించి, చూడండి దక్షిణ భాగంలో అంతా బ్లూ కలరే కనిపిస్తుంది, ఉత్తర భాగంలో ఎక్కువగా భూభాగం ఉంది. అందుకనే ఇది ఏంటో చూద్దాం. అని చూడండి, భూమి యొక్క ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళాలలో జలవనరుల విస్తరణ ఏ విధంగా ఉందో చూద్దాం. వ్యత్యాసం, ఉత్తరార్ధగోళంలో మొత్తం విస్తీర్ణంలో 61% మహాసముద్రాలు ఆక్రమించి ఉన్నాయి, 61%. దక్షిణార్ధగోళంలో మొత్తం విస్తీర్ణంలో 81% మహాసముద్రాలు ఆక్రమించి ఉన్నాయి. స్థూలంగా భూగోళంపై 70.9% తోటి నీరు విస్తరించి ఉంది, అది మనకి డౌట్ లేదు. కానీ ఆ నీరు మొత్తం ఉత్తర దక్షిణార్ధగోళంలో ఒకే రకంగా విస్తరించలేదు. ఉత్తరార్ధగోళంలోనేమో 61% నీరుంటే మిగిలినటువంటి 39% భూభాగం. అదే దక్షిణార్ధగోళంలో 81% నీరుంటే మిగిలినటువంటి 19% భూభాగం విస్తరించింది. అంటే ఉత్తరార్ధగోళంతో పోల్చుకుంటే దక్షిణార్ధగోళంలో అత్యధిక శాతం భూగోళం నీటితోటి కప్పబడి ఉంది. ఇక దక్షిణార్ధగోళంలో భూభాగం కంటే నీటి భాగం ఎక్కువగా ఉండటం గమనించవచ్చు, అంతే కదా. సో ఈ విధంగా మనకి భూగోళంపై ఈ జలవనరుల విస్తరణ అనేది అసమతౌల్యంగా ఉంది, సమానంగా విస్తరించలేదు, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక మనం ఈ జలభాగం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందులో ఒక చిన్న టెక్నికల్ వర్డ్ గురించి డిస్కస్ చేద్దాం. అదే జలసంధి. ఆ పేర్లు ఉంది, జలసంధి అంటే జలంతో నీటితోటి కలపబడుతున్నటువంటి భాగం. అంటే జలసంధి అంటే ఏంటంటే దాన్ని ఇంగ్లీష్లో స్ట్రెయిట్ అంటారు. 2 పెద్ద భూభాగాలను వేరు చేస్తూ లేదా 2 పెద్ద జలభాగాలను కలుపుతూ ఉండేటటువంటి సన్నని జలభాగాన్నే జలసంధి అంటారు. ఇక్కడ 2 పెద్ద భూభాగాలను వేరు చేస్తూ ఉండొచ్చు, లేదా 2 పెద్ద జలభాగాలను అంటే 2 పెద్ద జలభాగాలను కలుపుతూ కూడా ఉండొచ్చు. ఈ విధంగా 2 పెద్ద భూభాగాలను వేరు చేస్తూ ఉన్నటువంటి ఒక చల్లని జలభాగాన్ని లేదా 2 పెద్ద జలభాగాలను కలుపుతూ ఉండే ఒక సన్నని జల మార్గాన్ని మనం జలసంధి అంటాం, దీన్ని స్ట్రెయిట్ అంటాం. ప్రపంచంలో ముఖ్యమైనటువంటి జలసంధులు అవి కలిపేటువంటి ప్రాంతాలు కనుక మనం తీసుకుంటే మొట్టమొదటిగా జిబ్రాల్టర్ జలసంధి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జిబ్రాల్టర్ జలసంధి ఇది అట్లాంటిక్ మరియు మధ్యధరా సముద్రాలను
కలుపుతూ ఉన్నటువంటి భూభాగం. అంటే అట్లాంటిక్ మరియు మధ్యధరా సముద్రాలను కలిపేటటువంటి జలభాగం. అదే ఖండ భాగాలను వేరు చేస్తుంది అనుకున్నాం కదా, రెండు పెద్ద భూభాగాలను వేరు చేస్తున్నాం. మరి ఏ భూభాగాలను వేరు చేస్తుందయ్యా అంటే ఇది ఆఫ్రికాను ఐరోపాను వేరు చేస్తుంది. అందుకనే ఇక్కడ మీకు ఒక వరల్డ్ మ్యాప్. ఈ వరల్డ్ మ్యాప్లో జిబ్రాల్టర్ జలసంధి అన్నాం. ఈ జిబ్రాల్టర్ జలసంధిని ఏమని చెప్పుకున్నామండి, మనకి రెండు సముద్రాలను అంటే అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రాన్ని అనుకున్నాం. అంటే అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రాన్ని కలుపుతుంది అనుకున్నాం. మరి అట్లాంటిక్ మహాసముద్రం ఏదండి, ఇది అట్లాంటిక్ మహాసముద్రం. మధ్యధరా సముద్రం ఏదండి, ఇది మధ్యధరా సముద్రం. ఈ రెండు సముద్రాలను చిన్నని జలభాగం కలుపుతుంది, ఇదే జిబ్రాల్టర్ జలసంధి. సో జిబ్రాల్టర్ జలసంధి అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రాన్ని కలిపేటటువంటి ఒక చిన్నని లేదా సన్నని జలభాగం, దాన్ని జిబ్రాల్టర్ జలసంధి అంటారు. దీన్ని జిబ్రాల్టర్ జలసంధిని కీ ఆఫ్ ద మెడిటరేనియన్ సీ అంటారు. మధ్యధరా సముద్రపు తాళం చెవి అని కూడా పిలుస్తారు ఈ జిబ్రాల్టర్ జలసంధిని. అంటే రెండు ఖండాలను వేరు చేస్తున్నవి ఏంటండి, రెండు ఖండాలు, ఒకటి ఆఫ్రికా ఖండం, రెండు ఐరోపా ఖండం. ఈ ఆఫ్రికా ఖండాన్ని ఐరోపా ఖండాన్ని వేరు చేస్తూ సన్నని జలభాగం ఉంది, అదే జిబ్రాల్టర్ స్ట్రైట్. లేదా రెండు సముద్రాలను కలుపుతుంది, అది మధ్యధరా సముద్రం మరియు అట్లాంటిక్ మహాసముద్రం. ఓకే, ఇక మరొక ప్రధానమైన జలసంధి తీసుకుంటే బేరింగ్ జలసంధి. ఈ బేరింగ్ జలసంధి అనేది ఆర్కిటిక్ పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది. ఆర్కిటిక్ పసిఫిక్ మహాసముద్రం కలుపుతుంది. మరి భూభాగాలను వేరు చేసి తీసుకుంటే ఆసియాని ఉత్తర అమెరికా ఖండాన్ని వేరు చేస్తుంది. మరొక ప్రధానమైనటువంటి ఈ యొక్క జలసంధి ఏంటయ్యా అంటే బేరింగ్ జలసంధి. ఎక్కడుందండి బేరింగ్ జలసంధి, ఇది బేరింగ్ జలసంధి. ఈ బేరింగ్ జలసంధి ఇది పసిఫిక్ మహాసముద్రం, ఇది ఆర్కిటిక్ మహాసముద్రం. సో పసిఫిక్ మహాసముద్రాన్ని ఆర్కిటిక్ మహాసముద్రాన్ని ఈ యొక్క కలిపేటటువంటి జలభాగాన్నే మనం బేరింగ్ జలసంధి అన్నాం. మరి ఏ ఖండాలను వేరు చేస్తుందయ్యా అంటే ఇది ఉత్తర అమెరికా ఖండాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆసియా ఖండంతో, ఇది కూడా బేరింగ్ జలసంధే కదా, ఈ ఆసియా ఖండంతో కలుపుతుంది. సో కాబట్టి ఈ యొక్క ఆసియా ఖండాన్ని ఉత్తర అమెరికా ఖండాన్ని వేరు చేసేటటువంటి, అంటే ఆసియా ఖండాన్ని ఉత్తర అమెరికా ఖండాన్ని వేరు చేసేటటువంటి ఈ యొక్క జలభాగాన్నే బేరింగ్ జలసంధి అన్నాము. కలుపుతుంది ఏంటి అయ్యా అంటే పసిఫిక్ మహాసముద్రాన్ని ఆర్కిటిక్ మహాసముద్రాన్ని. ఇది బేరింగ్ జలసంధికి సంబంధించిన అంశాలు. తర్వాత మరొక ప్రధానమైన జలసంధి మలక్కా జలసంధి. ఈ మలక్కా జలసంధి ఎక్కడుంది ఏంటి, ఏ ఖండాలను కలుపుతుందయ్యా అంటే అండమాన్ సముద్రాన్ని మరియు దక్షిణ చైనా సముద్రాన్ని కలుపుతుంది. సో ఈ యొక్క మలక్కా జలసంధి ఏ జలభాగాలను కలుపుతుందయ్యా అంటే అండమాన్ సముద్రాన్ని దక్షిణ చైనా సముద్రాన్ని. మరి దేని విడదీస్తుందయ్యా ఖండాలంటే ఇండోనేషియాని మలేషియాని. ఇక్కడ చూడండి ఎక్కడుందండి, ఇదిగోండి, ఇది మలక్కా స్ట్రైట్. ఈ మలక్కా స్ట్రైట్ అనేది ఇది దక్షిణ చైనా సముద్రం, ఇది బంగాళాఖాతం లేదా అండమాన్ సముద్రం అంటాం. ఇది ఈ రెండింటిని కలుపుతుంటే వేరు చేస్తుంది తీసుకుంటే ఇది ఇండోనేషియా, అదేవిధంగా ఇది తీసుకుంటే మలేషియా. సో మలేషియాని ఇండోనేషియాని వేరు చేస్తుంది మలక్కా జలసంధి. ఓకే, ఇక మరొక ప్రధానమైన జలసంధి పాక్ జలసంధి. పాక్ జలసంధి అంటే పాకిస్తాన్ అనుకుంటాం, కాదండి, పాక్ జలసంధి. ఇది ఎక్కడుందండి, మన భారతదేశానికి శ్రీలంకకి మధ్యలో ఉంది. మరి ఏ సముద్రాలను కలుపుతుందయ్యా అంటే బంగాళాఖాతాన్ని అదేవిధంగా పాక్ స్ట్రైట్ బంగాళాఖాతాన్ని, అదేవిధంగా మనకి ఈ యొక్క హిందూ మహాసముద్రాన్ని లేదా అరేబియా సముద్రాన్ని అనుకుంటాం. ఎందుకని మన భారతదేశం ఈ విధంగా విస్తరించుంటే భారతదేశానికి దక్షిణ భాగంలో శ్రీలంక ఉంటే ఈ విధంగా మనకి శ్రీలంకకు భారతదేశానికి మధ్యలో ఈ యొక్క జలసంధి ఉంటుంది. సో ఇది బంగాళాఖాతం, ఇది అరేబియా సముద్రం లేదా హిందూ మహాసముద్రం. మరి దేని వేరు చేస్తున్నాయా అంటే భారతదేశాన్ని శ్రీలంకను వేరు చేస్తుంది, అదే పాక్ స్ట్రైట్ అంట. ఓకే, సో ఈ విధంగా కొన్ని ప్రధానమైనటువంటి జలసంధులు ఉన్నాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. జలసంధి అంటే రెండు ఖండాలను ఏం చేస్తాయి అంటే వేరు చేస్తాయి, లేదా రెండు పెద్ద జలభాగాలను కలుపుతాయి. సో ఈ విధంగా మనకి జలసంధులు అనేవి ఉన్నాయి. థ్యాంక్ యూ.